హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై రమ్య. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు ఆక్లాండ్లో ఉండే సీ లైఫ్ అక్వేరియం ఎలా ఉంటుందో చూపిస్తాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక్కడ కనిపించేది 90sలో సీలో షిప్లో ఉన్న వాళ్ళు రూమ్స్ ఎలా ఉండేవి, వాళ్ళు ఎలా కుక్ చేసుకునేవారు, వాళ్ళ బట్టలు, వాళ్ళ బెడ్స్ ఇవన్నీ మనకి ఎంటర్ అవ్వగానే కనిపిస్తున్నాయి చూడండి. ఈ స్నో టనల్ చూడండి ఎంత బాగుందో. ఇది 360 degrees తిరుగుతుంది. నిజంగా చాలా బాగుంది చూస్తుంటే. ఆ బ్రిడ్జ్ కూడా కొంచెం అటు ఇటు ఊగుతుంది చూడండి, సరిగ్గా మీకు కూడా కనిపిస్తుంది. నెక్స్ట్ ఆ టనల్ దాటి కొంచెం ఎదురుగా వస్తే నాకు ఇక్కడ పెంగ్విన్స్ కనిపించాయి. నాకు పెంగ్విన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఎప్పుడు పెంగ్విన్స్ని చూడలేదు, ఎప్పుడు పిక్స్లో చూడడమే తప్ప. నేను ఇలా పెంగ్విన్స్ని చూడడానికి వస్తే నాకు ఎంత నచ్చేసాయో, తెగీదేస్తున్నాయి అసలు. చూడండి మీరు కూడా. నేను అక్కడే పెంగ్విన్స్ ఉన్నాయేమో అనుకుని అక్కడే చాలాసేపు ఉండిపోయి అలా కొంచెం ఫ్రంట్కి వస్తాయి. ఇక్కడ ఇంకా చాలా పెంగ్విన్స్ ఉన్నాయి. వావ్, మీరు ఎప్పుడైనా చూసారా ఇంత దగ్గర నుంచి పెంగ్విన్స్? ఇవి కింగ్ పెంగ్విన్స్ అండి. ఇవి యుఎస్లోని సీ వరల్డ్లో పెంచినవంట. సెప్టెంబర్ 1994లో న్యూజిలాండ్కి తీసుకొచ్చారంట. ఈ పెంగ్విన్స్లో అతిపెద్ద పెంగ్విన్ ఎంపైర్ పెంగ్విన్ అంట. దాని తర్వాత ఇదే కింగ్ పెంగ్విన్స్ అంట. ఇవి లైఫ్ స్పాన్ అయితే 15 to 20 years వరకు ఉంటాయని ఇక్కడ రాసి పెట్టారు. అక్కడ చూడండి ఆ పెంగ్విన్ ఎంత క్యూట్గా నడుచుకుంటూ వస్తుందో. నేను ఇంటికి వచ్చాక ఈ పెంగ్విన్స్ గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఇది డేకి 10,000 times పడుకుంటుందంట. దీని యావరేజ్ స్లీప్ టైం అయితే 4 seconds అంట. మీరు ఎప్పుడైనా జెల్లీ ఫిషెస్ని చూసారా? ఈ జెల్లీ ఫిష్ చూడండి ఎంత బాగుందో. సేమ్ ఒక క్లాత్ మీద పర్ల్ డిజైన్ చేసినట్టుంది కదా. దీని నేమ్ ఆస్ట్రేలియన్ స్పాటెడ్ జెల్లీ ఫిష్ అంట. చాలా బాగుంది కదా. ఇది మూన్ జెల్లీ ఫిష్ అంట. ఇది నాకు ఓషన్లో ఒక ప్లాస్టిక్ కవర్ ఉంటే ఎలా కనిపిస్తుందో అలా కనిపిస్తుంది. ఈ తాబేలు చూడండి ఎంత పెద్దగా ఉందో, ఈదుతోంది. దీన్ని స్ట్రింగ్రే అంటారంట. ఇది కొంచెం చిన్నది. వీడియో ఫుల్ వరకు చూడండి, ఇంకా చాలా చాలా పెద్దవి ఉన్నాయి స్ట్రింగ్రేస్. ఇక్కడ ఒక యాక్టివిటీ కూడా ఉంది. ఇక్కడ ఎక్స్రే స్టేషన్ ఇది. దీంట్లో ఒక కార్డ్ తీసుకుని స్కాన్ చేస్తే ఇంజురీ ఫౌండ్ అని వచ్చింది కదా. ఇప్పుడు దాని మెడిసిన్స్ కూడా ఉన్నాయి. ఆ 3 మెడిసిన్స్ ఇచ్చేస్తే సో నెక్స్ట్ వేయింగ్ స్టేషన్కి వెళ్ళి వేయింగ్ చేయమంటుంది. సో వేయింగ్ చేస్తున్నాం. ఇప్పుడు 53 kgs చూపించింది కదా. సో ఇట్ నీడ్స్ మోర్ వెయిట్ అంట. సో ఇది గెయిన్ అవ్వాలంట ఇంకా వెయిట్. సో ఇప్పుడు మనం దీన్ని ఫీడ్ చేద్దాం. ఇది ఫీడింగ్ స్టేషన్ అనమాట. దీంట్లో మనం ఎగ్స్ వేద్దాం.
ఫీడింగ్కి. అక్కడ హంగర్ మీటర్ అని ఉంది కదా, ఆ హంగర్ మీటర్ ఫిల్ అవ్వాలి, గ్రీన్ కలర్లో రావాలి. సో అప్పటి వరకు మనం ఫీడ్ చేస్తూనే ఉండాలి దాన్ని. ఇక్కడ గ్రీన్ కలర్లోకి మారింది చూసారా ఇప్పుడు. నెక్స్ట్ ట్యాగ్ అండ్ రిలీజ్ అనమాట. ఇక్కడికి వెళ్ళి మనం కార్డ్ని స్కాన్ చేస్తే ఇప్పుడు మనం టార్టాయిస్ బయటకు వస్తుంది అనమాట. చూసారా దాని మీద ఉన్న 3 ఇంజురీస్, ఆ టార్టాయిస్ మన మెడిసిన్ ఇచ్చిన టార్టాయిస్ అనమాట. బాగుంది కదా యాక్టివిటీ, పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఫిషెస్ వచ్చాయి. నెక్స్ట్ ఇప్పుడు షార్క్ అండ్ స్ట్రింగ్ రేస్ దగ్గరికి వచ్చాము. ఆ స్ట్రింగ్ రే చూడండి ఎంత పెద్దగా ఉందో. నేను ఇంతకు ముందు మీకు చూపించాను కదా చిన్న స్ట్రింగ్ రే అది అని, ఇది చూసాక నాకు అది చిన్నదే అనిపించింది. ఈ షార్క్ చూడండి ఛత్రపతి మూవీలో ఉన్న షార్క్ లా ఉంది కదా. ఇక్కడ కనిపించేది ఆక్టోపస్. ఇది నెక్స్ట్ క్రాబ్ లా ఉంది. సో నాకు కూడా అంత ఐడియా లేదు, చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నేను మీకు ఒకటి చూపిస్తున్నా కదా, ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఇక్కడ ఏమన్నా నేమ్ ఉంటుందేమో అని చూసా, అక్కడ నేమ్ కూడా ఏమీ లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇది సీ హార్స్ అంట. నేను చాలాసేపు వెయిట్ చేశాను బయటకు వస్తుందేమో క్యాప్చర్ చేసి చూపిద్దామని, అంతకు మించి బయటికి రావట్లేదు అది. చూడండి నేను ఫస్ట్ టైం చూస్తున్నా సీ హార్స్ అనేది. నెక్స్ట్ ఇవి కార్డినల్ ఫిషెస్ అంట, కనిపిస్తున్నాయి కదా అవే కార్డినల్ ఫిషెస్ అంట. నెక్స్ట్ ఎల్లో కలర్లో ఉండింది లాంగ్ నోస్ బటర్ఫ్లై ఫిష్ అంట. ఇదే లాంగ్ నోస్, అది చూడండి ఎంత పొడవుగా ఉందో ముక్కు, అందుకే అనుకుంటా లాంగ్ నోస్ అన్నారు దాని పేరు. మేము బయటికి ఎగ్జిట్ అవుతా ఉంటే మాకు ఎండింగ్లో ఈ షార్క్స్ సేల్ చేస్తున్నారనమాట. ఇవి కనిపించాయి, చాలా టైప్స్ ఆఫ్ షార్క్స్ ఉన్నాయి.
ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్లేవర్స్ బై రమ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.